తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు డ్రా చేసుకోవాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని గండి కొడుతున్నది మీరే. తెలంగాణ వాళ్ళు పైన నీళ్లు తీసుకుపోతా ఉంటే అంతకంటే కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్ని మొదలు పెడితే దాన్ని సాధించాల్సింది పోయి అరకొరగా దాని గురించి పట్టించుకోకపోవడం అన్నది, ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం అన్నది మీరు రాయలసీమకు ద్రోహం చేసింది కాదా అడుగుతా ఉన్నాం మేము. నీళ్లు లేవు, పోలవరం నుంచి నీళ్లు రావాలి, 40 టీమ్స్ రాయలసీమకు వస్తాయి. కళ్ళగన్నాం, ఆశలు పెట్టుకున్నాం. పోలవరాన్ని పూర్తి చేయకుండా అసలు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన కాలంలో దాన్ని మీరు తీసుకొని బయట చాలా మంది మీరు మీ వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చిగా ఏదో ఆశించి ఆ పని చేశారని చెప్తా ఉంటారు. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు తీసుకోమన్నారు? ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి మాకు ఇచ్చి ఉంటే 40 టీఎంసీల నీళ్లు రాయలసీమకు వచ్చి ఉండేది, మా పంటలు మా పొలాలు స్థిరీకరించబడి ఉండేటివి. చేయలేదే మీరు? అప్పుడు కూడా అక్కడెక్కడో ఎత్తిపోతల పథకం పెట్టుకున్నారు మీరు. ఎన్నని చెప్పంటావు మీరు చేసిన అన్యాయాలు? ఈ రోజు వచ్చేసి నేను రాయలసీమ బిడ్డ కాదా, ముద్దు బిడ్డ కాదా? ఈ రాయలసీమ ముద్దు బిడ్డ కాదు అని చెప్పడానికి మీరు కడపలో మాట్లాడారే మీరు రాయలసీమ ముద్దు బిడ్డ నేనని చెప్పి. అయ్యా, నీ నాయకత్వంలోనే అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది కడప కేంద్రంగా రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో గట్టిగా పనిచేసి ఈ దేశంలోనే ఒక మంచి సహకారంగా ఉన్న ఒక సంస్థ అది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్గా మార్చి దాన్ని మొత్తాన్ని మీరు విజయవాడకి, అదే మన మంగళగిరి తెచ్చి పెట్టలేదా? అంటే మేము బరువు మొయ్యలేమనే? రాయలసీమ వాళ్ళ ఆఫీసులు పెట్టుకొని బరువు మొయ్యలేరు, ఆసుపత్రులు పెట్టుకొని బరువు మొయ్యలేం, నీళ్ళు ఎక్కువ వస్తే పని చేయలేం. మరి రాయలసీమ ముడ్డు బిడ్డ కాదా? ఎంత చెడ్డ బిడ్డ అని చెప్తా అయినా ఒకసారి అందరినీ వాళ్ళని. పైగా రామారావు గారి పేరు వాడారు మీరు. రామారావు గారి యొక్క కళల స్ఫూర్తి అట్లేదో మాట్లాడారు. రామారావు గురించి ఎందుకు మాట్లాడతారు బాబు గారు మీరు? ఊరకనే, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి బ్రాండ్ వాల్యూ రామారావు బ్రాండ్ని వాడుకునే ప్రయత్నం తప్ప మీ దగ్గర ఇంకేమన్నా నిజాయితీ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. హంద్రినీవా 40 టీఎంసీలతో మొదలైతే ఉరవకొండలో వేస్తే ఫౌండేషన్, అదే ఆత్మకూరు దగ్గర మీరు ఒడ్డుపల్లి దగ్గర మీరు వేసింది మళ్ళీ 5 టీఎంసీల త్రాగునీటి ప్రాజెక్ట్ అని. దాన్ని మరీ పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా మార్చింది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. మీ దగ్గర ఏంది? మేము 6 లక్షల ఎకరాల భూములకి నీళ్ళిద్దామనుకున్నాం. అట్లాగే 23 కొత్త స్కీములకి నీళ్ళు ఇద్దామనుకున్నాం, ఇంకొక 20 టీఎంసీలు. అందులో మా సింగనమల నియోజకవర్గానికి కూడా ఒక 2 టీఎంసీలు నీళ్లు రావాలని ఆశ పెట్టుకున్నాం. తిరిగి మీరు ఇచ్చిన జీవో ఏంటంటే, మొన్న వచ్చిన వెంటనే మీరు ఇచ్చిన జీవో 600 చెరువులు నీళ్లు నింపుతాము అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలుంటే వాటిని కొనసాగించడం మీకు ఇష్టం లేదనుకోవాల్సి వస్తుంది. ప్రజలు కష్టాలకు లోనైనా సరే, రాయలసీమ ఎండిపోయినా సరే మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోవడానికే. కనుక ఇంకా ఎన్ని చెప్పంటారు చెప్పండి మీ గురించి. ఈ చిత్తూరు గురించి చెప్తున్నాం కదా, మన్నవరం దగ్గర ఏమైంది? అంత పెద్ద ఫ్యాక్టరీ ఏమన్నా మాట్లాడారా? విమానాశ్రయాలు అదేదో కొత్త స్కీమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దాని ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా విమానాశ్రయం ఉండాలి, దేశీయ రంగంలో విమానాలు బాగా ఎగరాలి. దాంట్లో భాగంగానే కదా ప్రతి జిల్లాలో కూడా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అన్ని స్టార్ట్ చేసింది. తిరుపతి, కాణిపాకం, అట్లాగే పుట్టపర్తి, కాళహస్తి ఇవన్నీ ఈయన వెంటనే పుట్టించిన అక్కడ తీర్థయాత్రని మొదలుపెట్టిస్తారు. అక్కడికి దాంట్లో కొత్తగా కలిపాడు ఏంటంటే గండికోట గ్రేట్ క్యానియన్. మనం చూస్తే మీరు 100 అడుగుల కృష్ణదేవ విగ్రహాన్ని పెడతారో లేక ప్రజల ఆశలు ఆకాంక్షల్ని 100 అడుగుల లోపల పూర్తి చేస్తారో అది మీరే చెప్పాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంతానికి. మీరు బాబు గారు మీరు ఒక నిందేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు టెంకాయలు కొట్టినా మేము మీరు పని చేయలేని.
మీరు టెంకాయలు మాత్రమే కొడతారు, లేకుంటే మేము చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. లేక రీసెంట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న అగ్రిమెంట్లోనే మీరు వచ్చి మరి తిరిగి ఇంకొకసారి మా కర్నూలులో మొన్న ఏదో గ్రీన్ ఎనర్జీ కింద ఏదో చేశారే, ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయి అన్నీ అయిపోయిన విషయాలు తెచ్చి అట్లనే చేస్తారు. మీరు రాయలసీమ వాళ్ళని చెప్పుకోవాలంటే మీరు 4-5 పనులు చేయాలి. ఒకటి, తక్షణం మాకు హైకోర్టుని రాజధాని అడుగుతా ఉన్నా నేను. కానీ మీ రాజధాని అమరావతిలో 30 అడుగుల నీళ్ళలో ఉంటుంది. మా ఊర్లో నీళ్లు లేవు కాబట్టి 30 అడుగుల నీళ్లు ఇవ్వలేము. మేము షిప్పుల మీద రాజధాని కట్టలేము. కాబట్టి మీరు మాకుగా మాదైన మా హైకోర్టును మాకు ఇవ్వండి, తక్షణం ఇచ్చేసేయండి. అట్లాగే మా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ మార్చిన తర్వాత విజయవాడ అమరావతి ప్రాంతానికి తీసుకెళ్లకుండా మా కడపలో పెట్టండి. ఎయిమ్స్ని మా అనంతపురం జిల్లాలో పెట్టండి. చెన్నై బెంగళూరు కారిడార్ని తిరిగి దాన్ని పనిచేయించండి. అంతెందుకు, మాకు నీళ్లు ఇవ్వండి. 100 టీఎంసీల నీళ్లు మా అనంతపురంకి ఇవ్వండి. అన్ని ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేసి అనంతపురం రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయడం అగ్రిమెంట్ ఉంది. ఇవి కదా మీరు చేయాల్సింది. ఇవన్నీ ఏం చేయకుండా నేను ముద్దుబిడ్డ కాదా? ముమ్మాటికి కాదు. మీ నాయకత్వంలో వచ్చిన ప్రతిసారి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. బహుశా మిమ్మల్ని మీరు రాయలసీమ వాడిగా చెప్పుకుంటారు, కానీ మీరు కాదని బహుశా నేను అనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఒక్కటంటే ఒక్కటైనా కానీ ఇంకొక మాట అడగాలనుకుంటాను. మీరు అక్కడ 1,00,000 కోట్లతోనో 70,000 కోట్లతోనో రాజధాని కట్టబోతా ఉన్నారు చెప్పారు. 50 లక్షల పైగా చదరపడుగుల రాజధాని భవనాలు, సుందర హార్మ్యాలు, ఆకాశ హార్మ్యాలు, అవి ఏంటంటారబ్బా నదుల మీద వంతెనలు చూస్తే ఆఖరికి స్టార్ వార్ సినిమా లాగా ఉంటాయి మీ గ్రాఫిక్స్ చూస్తే. ఆ అప్పులన్నీ ఈ రాష్ట్రంలో అందరూ తీర్చాల్సిందే. అత్యంత కష్టంగా పెరిగే రాయలసీమ ప్రజలు కూడా తీర్చాల్సిందే. అయ్యా, మా దగ్గర మిగిలిన అరవకరో శక్తి సామర్థ్యాలని, మా ఆర్థిక వనరుల్ని, మా దగ్గర సంపదని మీరు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం భావ్యమా అడుగుతా ఉన్నా నేను. సరే, నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకో మాట చెప్పాలన్నా కరెక్టే కదా. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి దాని తెచ్చి ఇక్కడ కడుతున్నారు కదా, మరి ప్రాంతాల వారిగా కూడా కట్టే పనులు ఇవ్వండి. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, మిగతా ప్రాంతాలకు, ఎందుకంటే అందరిది కదా. మీకు మీరు అనుకుంటే సరిపోయిందా? మళ్ళీ అన్ని ప్రాంతాలకు ఇవ్వండి. ఎట్లాగూ మీరు మొబిలైజేషన్ అమౌంట్లు ఇస్తారు కదా, మా రాయలసీమ వాళ్ళకు కూడా మొబిలైజేషన్ అమౌంట్లు ఇవ్వండి. ఈ వ్యక్తిగత ఇట్లా అనుకుంటూ ఉంటా నేను. ఇంకో అడుగు ముందుగా అప్పుడే ఏమనుకుంటా అంటే, నేను అసలుకి ఈ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఎందుకు ఇంత కక్ష ఇతనికి అనుకుంటుంటా నేను. ఒక్కటంటే ఒక్క మాట కూడా నేను పెట్టుకో. కాబట్టి మీరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటా, మీరు ఏమైనా కావచ్చు కాక, నేను చెడ్డ బిడ్డ అనుకుంటా ఉన్నాను. చెడ్డ బిడ్డ అంటే మరి చెడ్డ అర్థం వస్తుందేమో తెలుగు ఇది, లేకుంటే దారి తప్పిన అనుకుందాం, ఏదన్నా అనుకుందాం అట్లా ఆఖరి పాపం. కానీ మీరు రాయలసీమకు చేసిన ద్రోహాన్ని మాత్రం రాయలసీమ ప్రజలు మర్చిపోలేరు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మీరు క్లెయిమ్ చేయడానికి ఏంది లేదు ఇక్కడ. ఇంకా చెప్తా ఉండేదే, కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తాను కాబట్టి నేను అనుకుంటా ఉన్నా. హంద్రిని వారిని లైనింగ్ చేస్తా ఉన్నారు, మీరు చేయండి. మీరు చెప్పే కారణం కాదు, మేము చెప్పే మాట వినండి. దాని సామర్థ్యాన్ని పెంచండి. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు తీసుకొని రండి. కుప్పానికి కూడా తీసుకెళ్ళండి. అంతేగాని కుప్పానికి తీసుకెళ్ళడానికి మాత్రమే లైనింగ్ చేస్తామంటే మీరు రాయలసీమ బిడ్డగట్టి చెప్పుకుంటారు. మీరు రాయలసీమ ప్రాంతం అంతా బాగుండాలి కదా. కాబట్టి మీరు ముద్దు బిడ్డని చెప్పుకునే ప్రయత్నం చేసినా ప్రజలు మిమ్మల్ని ఏం గుర్తించరు. రాయలసీమ అనే ఒక తల్లి ఈ రోజున మీ యొక్క చర్యల వలన